నమస్తే, నేను సూర్య. వెల్కమ్ టు V6. ఏఐ రోజు రోజు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనం వింటున్నాం, చూస్తున్నాం. మరి అలాంటిది ఏఐని వ్యవసాయంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఎస్, మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సూర్య వ్యవసాయంలో ఏఐతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చనే గొప్ప ఆలోచన చేసి ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారు. వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది, ఆ వ్యవసాయంలోకి ఏఐని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, సో దానివల్ల ఎలాంటి లాభాలు చూస్తున్నాడు, ఎలాంటి నష్టాలు చూస్తున్నాడు అనేది మనం సూర్యని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. వ్యవసాయంలో ఏఐని వాడాలి అనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందన్న? పొద్దున్న లేస్తే మేము ఏఐ మీద వర్క్ చేస్తాం, ఆఫీసెస్లో మేము సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసినప్పుడు మేము చాలా ఇష్యూస్ సాల్వ్ చేస్తుంటాం. వెదర్ మల్టిపుల్ ప్రాసెస్ కానీ స్టెప్స్ యూస్ చేసి మేము చాలా ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నాం. ఇంకా చాలా మంది ఆర్గనైజేషన్స్ అదే చేస్తాం. వీఆర్ సాల్వింగ్ ది ఇష్యూస్ ఫర్ మెనీ ఆర్గనైజేషన్స్, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ సెక్టర్స్ నుంచి అన్ని సెక్టర్స్లో చేస్తున్నప్పుడు ఫార్మింగ్లో కూడా దాని స్కోప్ ఉంటుందా, ఎవరైనా రీసెర్చ్ చేస్తారని చెప్పి నేను వెతికాను. సో అలాంటి టైంలో ఎవరు రీసెర్చ్ చేయలేదు. అదే టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2022 నుంచి రావడం, సో అదేమన్నా పనిచేస్తుందా అని చెప్పేసి చెక్ చేసుకున్న ఎంతూజియాస్టిక్తో నేను ట్రై చేశానండి టు గెట్ ఇన్ టు ఏఐ. బేసిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది కదా. మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా పబ్బులు కానివ్వండి, టూర్స్, ట్రావెల్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మీకు ఉన్న 2 రోజుల టైం గ్యాప్లో ఎందుకు ఇటు సైడ్ రావాలి అనే ఆలోచన వచ్చింది? మీరు ఈ వ్యవసాయం అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? సో వ్యవసాయం అనేది నేను అంటే R&D వచ్చి లాస్ట్ 4 years కోవిడ్ టైం నుంచి జరిగింది. బట్ ఆన్ ప్రాక్టికల్ ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ వచ్చేసి 1 year 3 months 1 year 2 months అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ మంత్కి. సో ఇట్స్ బిన్ ఓన్లీ 14 months నుంచి మాత్రమే ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఇన్ని ఇష్యూస్ ఉంటాయి, అన్ని ఇష్యూస్ అని చెప్తున్నారు, కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఎవరు చెప్పట్లేదు. అది ఫార్మర్స్ని అడిగితే డైరెక్ట్గా తెలిసిపోద్ది. ఇంకా మిగతా ఎవరిని అడిగినా సరే ఇట్ వుడ్ నాట్ బి అ రైట్ చాయిస్ అని డైరెక్ట్గా ఫార్మర్ నుంచే మాట్లాడదామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అన్న, ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏఐ తోటి సాఫ్ట్వేర్లో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఇది అసలు ఏఐ అనేది వ్యవసాయంలో పాసిబుల్ అవుతుందా, దాంతో చేయొచ్చా అనేది మీకు ముందు అట్లా ఏమన్నా భయం అనిపించిందా? అసలు ఇది వర్కౌట్ అవుద్దా, కరెక్టేనా అనే ఆలోచన ఏమైనా చేశారా? ఉందండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఏలో కూడా ఒక సెంటెన్స్ ఉంటుందండి. No, artificial intelligence will not take off your job. A person who knows the artificial intelligence will take up your job. అంటే ఎవరికైతే వాడడం తెలుసో వాళ్ళు మాత్రమే జాబ్ తీసుకోగలుగుతారు. సేమ్ కేస్ ఇస్ లైక్ అన్ అసిస్టెంట్. ఇక్కడ కూడా వ్యవసాయంలో అది అసిస్టెంట్ లాగానే పనిచేస్తుంది. రైతుని రిప్లేస్ చేసే సీన్ లేదు, అంత ఛాన్స్ కూడా లేదు. అంటే అంత దూరం అది ఆలోచించే కెపాసిటీ లేదు. సో రైతుకు ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్ కింద మాత్రమే పనిచేస్తుంది. సో అంతేగాని అన్ని పనులు అది కూడా చేయదు. ఓన్లీ మీకు ఒక డాక్టర్ లాగా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. డిసీజెస్ దగ్గర నుంచి మీకు ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ అది ఎంటర్గా అన్ని ఇన్ఫర్మేషన్ మీద పాస్ అవుతాయి కాబట్టి టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టే కెపాసిటీ దానికి ఉంటుంది. మా సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్లో ఎలా ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద మనీ అయి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. నేను ఆల్మోస్ట్ 18 years నుంచి వర్క్ చేస్తున్నాను. సిన్స్ కాల్ సెంటర్స్ ఉన్నప్పటి నుంచి కూడా వీఆర్ వర్కింగ్ అట్. సో అప్పటి నుంచి కూడా ఐవ్ సీన్ మెనీ థింగ్స్ అండి. గుడ్ చూసాము, బ్యాడ్ చూసాము. ద సేమ్ టైమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ దట్ వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్. సో ఇట్ లైక్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అనే దాని మీద మై ఫ్యామిలీ ఈజ్ మోస్ట్లీ స్ట్రిక్ట్ ఆన్. సో అందుకే ఓకే పార్టీస్ అనేది అవి థింగ్స్ ఉన్నా సరే ఇక్కడ కూడా పీపుల్ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అక్కడ ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే మనకు శాలరీస్ ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాము. బట్ ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? కొన్ని అందరూ అంటే ఇంక్లూడింగ్ వెదర్ దగ్గర నుంచి అది మార్కెట్కి వచ్చే వరకు మీడియేటర్స్ వరకు అందరూ వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆప్షన్ ఉందా, ఉంటే మనం హెల్ప్ చేయగలుగుతామా అని మాత్రం చూడడానికే ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసామండి. అండ్ 1 year రీసెర్చ్ తర్వాత వి ఐడెంటిఫైడ్ ఎస్ థింగ్స్ విల్ వర్క్అవుట్ అని. కొద్దిగా వర్కౌట్ అవుతుంది మా దగ్గర కూడా. సో వర్కౌట్ అవుతుంది, బట్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అని అర్థమైందండి. సో లైక్ ప్రాసెసెస్ కానీ స్టెప్స్ కానీ మేము ఏవైతే సిస్టమ్స్ ప్రాసెస్ ఆర్గనైజేషన్లో వాడతామో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ సిస్టమ్స్ వీళ్ళకి కూడా వాడిపించగలుగుతాయి. సేమ్ టైం టెక్నాలజీ హ్యాండ్ వాళ్ళకి ఇవ్వగలిగితే దెన్ ఇట్ ఈస్ నో లాంగర్ షార్టర్ దెన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఒక ఆర్గనైజేషన్ అలాగే రన్ అవుతుంది, ఇది కూడా అలా రన్ చేయొచ్చు అండి. అన్న, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? వర్కౌట్ అవుతుందా? మీరు ఇంకా ట్రయల్ దశలోనే ఉన్నారా, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారా, ఎట్లా ఉంది? సో యూజ్ అనేది మేము ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా యూస్ చేస్తున్నాము. కాబట్టి ట్రైలింగ్ వచ్చి ఫస్ట్ 2-3 months చేసాము. నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా ఇష్యూస్ మేము మైన్యూట్గా ఏవో ఫ్రీ టూల్స్లో అయ్యి ఉండని మా దగ్గర ఉన్న టూల్తో అయ్యి ఉండని మేము చెక్ చేసినప్పుడు థింగ్స్ వే వర్కింగ్ అవుట్ అండి. అంటే మన డిసీజ్ వచ్చినప్పుడు మేము డాక్టర్ని కూడా తీసుకొస్తాము. డాక్టర్ సజెషన్స్ మా సజెషన్స్ ఒక దగ్గర పెట్టి చూసినప్పుడు 2 మ్యాచ్ అవుతున్నాయి. సో నేను అన్నాను ఇప్పుడు 10 to 10 కేసెస్లో పనిచేస్తుందని అన్నాను. బట్ 10 to 8 కేసులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకునే ప్రొసీజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మటుకు మాత్రమే ఏఐ మీకు హెల్ప్ చేస్తుంది. దానికి ఎలా చేయాలో కూడా మీకు చెప్తుంది. బట్ ఇఫ్ యూ రియల్లీ మీరు అది చెప్పినట్టు మీరు ఫాలో అవ్వగలిగితే
థింగ్స్ విల్ వర్క్అవుట్ అండి. అగైన్ కంప్లీట్గా దాని మీద కూడా ఫాలో అవ్వకుండా మీ ఓన్ డెసిషన్స్, మీ ఎక్స్పీరియన్స్, సేమ్ టైం డాక్టర్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కంబైన్గా తీసుకోగలిగితే ఇట్స్ మోర్ సజెస్టబుల్. నైస్ అన్న. ఒకసారి మాకు అది ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి మాకు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. రైట్. ఇప్పుడు మీరు చూస్తున్న టూల్ ఇది ఫజల్ డివైస్. ఇది బెంగళూరులో ఉన్న ఒక స్టార్టప్ క్రియేట్ చేసిన డివైస్. వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రొక్యూర్ చేసాము. ఇది ప్రొక్యూర్ చేసినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 52,000 ఆ రోజుకి. అది తీసుకొచ్చి మేము ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. ఇది ఇన్సర్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months అవుతుంది. బట్ డిఫరెంట్ క్రాప్స్ ఇక్కడ మేము వాడతాం. యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ సెక్టర్ మేము ఎప్పుడు క్రాప్ చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇఫ్ టుడే లైవ్గా మేము క్యాప్సికమ్లో ఇది పెట్టాము. ఈ పాలిహౌస్ ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ 14 days మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో పెట్టాము. ఐ విల్ షో యూ ద రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను. అన్న ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఇది వాడొచ్చు, 1 acre ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చా? లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇది లిమిట్ అనేది ఏముండదు. ఒక 5 acres వరకు లిమిట్ ఉంటుంది. 1 acre నుంచి 5 acres వరకు మోనోక్రాపింగ్కి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇది పెయిడ్ వర్షన్ టూల్. సో అందరూ ఇది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది మా దగ్గర హై సెక్టర్లో మేము ఫార్మింగ్ చేస్తాం కాబట్టి ఈ టూల్ పనిచేస్తుంది. ఇది కాకుండా చాలా ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్రీ టూల్స్ నుంచి కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సేమ్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. ఇంత మానిటరింగ్ లెవెల్లో ఇవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అన్న ఇప్పుడు మనం బయట చూసింది పెయిడ్ వర్షన్. అవును. ఇప్పుడు మామూలుగా ఫ్రీగా చేయాలంటే కనుక అది ఎలా ఉంటుంది? సో దానికి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, చాట్ జీటీపీ, పర్ప్లెక్సిటీ కంపెనీస్ వాళ్ళు వీళ్ళందరూ ఒక్కొక్క టూల్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని చాట్ జీటీపీ, పర్ప్లెక్సిటీ అంటారు, జెమినీ అంటారు, కోపైలట్ కూడా అంటారు. సో ఈ టూల్స్ అన్ని ఫ్రీ వర్జన్స్ అన్ని యాప్ స్టోర్స్లో ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటి నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అది యూజ్ చేయాలంటే కనుక ఇప్పుడు ఈ పాలీ హౌస్ కానివ్వండి, ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్లు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవి కంపల్సరీ ఉండాలా లేకపోతే ఎలా ఉంటుందన్న? అవి లేబర్ కాస్టింగ్ తగ్గించుకోవడానికి మేము వాడుతున్న ప్రాసెస్. ఇప్పుడు మీరు చూస్తే క్యాప్సికమ్ ఫామ్. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ మాకు 11 lakhs ఖర్చు అయింది. ఈ క్యాప్సికమ్ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికే ఇదంతా పెట్టడానికి కూడా 11 lakhs వరకు ఖర్చు అయింది. సో వీటిని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇంత క్లోజ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మేము ఒకవేళ దానికి గడ్డి అవన్నీ వచ్చేసాయి అనుకోండి, వాళ్ళని తీయడానికి మాకు ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అప్పుడు దీని కాస్టింగ్ పెరిగిపోద్ది. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ద కాస్టింగ్ ఇన్ ప్రైసింగ్, అంటే ఒక కాస్టింగ్ అనేది ఒక లిమిటెడ్ సెక్టర్లో పెట్టడానికి సపోర్టింగ్ ఫ్యాక్టర్ ఉందంటే మల్చింగ్ షీట్ కింద మేము వాడుతున్నాం. దీనికి ఏఐకి ఎక్కడ సంబంధం లేదు. ఇది ఒక ప్రాసెస్ కింద మేము వాడుతున్నాం. అంటే గడ్డి రాకుండా ముందుగానే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ పంట మీద స్టార్ట్ చేశారు అంటే ఈ ఓన్లీ ఈ ఒక పంటనే అనే ఉంటుందా లేకపోతే వేరే ఏ పంటకైనా మనం ఈ మెథడ్ అనేది చేసుకోవచ్చా? ఏఐ మెథడాలజీ అనేది అన్నిట్లో వాడచ్చు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్, సాఫ్ట్వేర్ సెక్టర్లో అన్నిట్లో వాడుతున్నారు ఏపీఐ కీస్ యూస్ చేసి. మీరు ఇప్పుడు చూసిన ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, సాఫ్ట్వేర్ లే ఆఫ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఏఐ వల్ల అని చెప్పేసి అనుకున్నాం. లే ఆఫ్స్ అనేది అవుతున్నాయి. ద రీజన్ ఈజ్ అక్కడ యూస్ చేసిన డేటా ఇప్పుడు ఇక్కడ యూస్ చేసిన డేటాబేస్ ఒకటే. మైట్ బి మోడల్స్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ డేటా అంతా మాత్రం ఒకటే. సో సేమ్ డేటా ఉంటుంది కాబట్టి థింగ్స్ ఇలాగే వర్కౌట్ అవుతాయండి. మామూలుగా ఇప్పుడు రైతులందరూ చదువుకోరు, సో వాళ్ళకి ఎలా యూస్ చేయాలో తెలీదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి చెప్పాలి అంటే ఇప్పుడు ఫార్మర్స్ చాలామంది యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తున్నారు, కాల్స్ కూడా చేయగలుగుతున్నారు. ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఆ ఏఐ టూల్ని దాన్ని ఏఐ ఏజెంట్స్ అంటాం మేము. సో ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కూడా వన్ ఆఫ్ ద ఏఐ ఏజెంట్. సో వాటికి మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా అది పనిచేస్తుంది. దాన్ని ట్రైన్ చేసే కెపాసిటీ మనకు ఉంటే చాలు. మన లోకల్ లాంగ్వేజ్లో చెప్పినా, తెలుగులో చెప్పినా, హిందీలో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా సరే, అది ఏ లాంగ్వేజ్ చెప్పినా తీసుకుంటుంది. కాకపోతే మీరు ఇచ్చే డేటా అంటే ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ ద డేటా అండి. అంటే ఏదైనా సరే మీరు చూస్తే డేటా ఎంత అక్యురేట్గా మీరు ఇస్తే అంత అక్యురేట్గా మీకు సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇష్యూ వచ్చిందని చెప్పి ప్లాంట్లో నేను డాక్టర్కి కాల్ చేస్తాను, ఇంకా ఎవరికైనా ఫోన్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, ఇంతకుముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు చెప్తారు. అలాంటి డేటా చాలా ఈ డేటాబేస్లో ఉంటుంది, ఏ ఏజెన్స్లో ఉంటుంది. వాటికి మీరు చెప్పగలిగితే అది ఆ డేటాని మీకు అక్కడ నుంచి తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఆ డేటా తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది. మీరు డాక్టర్తో దాన్ని కావాలి అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని మీ ఇద్దరు మీరు అండర్స్టాండ్ చేసుకున్న దాని మీద, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న దాని మీద మీరు దానికి కావాల్సిన సొల్యూషన్ యూటిలైజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్కడైనా సరే ఇది ఎంత ఈజీగా ఉంటుంది అంటే, మేము కాంప్లికేటెడ్గా ప్రిపేర్ చేసుకున్నాం, మాకు అలాంటి లెవెల్ ఆఫ్ మానిటరింగ్ కావాలి. ఎవ్రీ అవర్ మాకు ఏం జరుగుతుందో చేయడానికి నేను ఉన్నాను, మా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మాకు ఈజీగా ఎవ్రీ 1 hour మానిటరింగ్ చేసుకుంటున్నాం. రైతు 1 hour మానిటరింగ్ అవసరం లేదు. ఎవ్రీ డే మానిటరింగ్ అయినప్పుడు, డిసీజ్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరు కలగాలో అర్థం కానప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే యూజ్ చేసుకుంటున్నాడు. సో అలాంటి టైంలో దీన్ని యూస్ చేసుకోవడానికి నార్మల్గా జనరల్ లాంగ్వేజ్లో చెప్తే వాటిని ఫోటో దాంట్లో అప్లోడ్ చేయగలిగితే, అప్లోడ్ చేసి వాటి ఇంకా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఒక సొల్యూషన్ చెప్తుంది, మాట్లాడుతుంది, మీరు టైప్ చేసినా చెప్తుంది.
ఆ ఇన్ఫర్మేషన్ అలా తీసుకొని మీరు యూటిలైజ్ చేయాలా లేదా అని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా డిసీజ్ అనేది ఇప్పుడు ఏఐ గుర్తించి ఇక్కడ ఎక్కడైతే ఏ మొక్కకైతే తెగులు వచ్చిందో అది ఎలా గుర్తుపడుతుంది? ఇదే చెప్తుందా, ఏఐ చెప్తుందా, లేదంటే మనం మాన్యువల్గా వచ్చి మళ్ళీ డైలీ చెక్ చేసుకోవాల్సి మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి ఇన్ కేసు. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ ఏం టూల్ ఇన్సర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైనా సరే సిస్టమ్స్ పెడితేనే పనులు అవుతాయి. అవును. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో మనం ఎంటర్ అయినప్పుడు బయట రిసెప్షన్ కూర్చొని ఉంటాడు. మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఒక డివైస్ తీసుకుని మనం ఫోన్ చేస్తేనే ఫోన్ అవతల వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేస్తున్నాను త్రూ కెమెరా ఆర్ త్రూ సెటిలైటింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మేము బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నాము. సిమిలర్ సెక్టర్ పెద్దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళ సిస్టమ్ అనేది వీలర్ సెంటర్లో కన్ఫ్యూజ్ కాకుండా ఇట్స్ మొబైల్ ఫోన్. ఒక మొబైల్ ఫోన్ ఉంది, వాళ్ళు ఫోటో తీసుకునే కెపాసిటీ ఉందని మొబైల్ ఫోన్ ఇప్పుడు మన సిస్టమ్ అనొచ్చు. దీంట్లో దాన్ని అప్లోడ్ చేసేదానికి ప్రాసెస్ అనొచ్చు. సో ఈ రెండింటిని కాంబినేషన్లో మీరు చేసుకుంటే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఆ రిజల్ట్ మీరు వాడాలా లేదా అని మీ ఓన్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా నేను వాటి మీద కూడా డిపెండ్ అవ్వమని అనట్లేదు. కానీ స్మార్ట్ ఫార్మింగ్ అనేది అన్ని కంట్రీస్ చేస్తున్నాయి. ఇండియా చేయట్లేదు ఏంటంటే బికాజ్ ఇండియాలో 1/2 ఎకర్ కంటే 5 ఎకరాల్లో తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. బయట 100 ఎకరాలు కూడా 2-3 ఫార్మర్సే మేనేజ్ చేస్తారు. అండ్ దట్స్ ట్రూ. ఇప్పుడు నేను ఇది అబద్ధం కాదు, చాలా ఇది కంప్లీట్లీ ట్రూ. బయట ఫారెన్లో అందరికీ ఇంట్లో ఒక్కరు ఫారెన్లోనే ఉన్నారు. వాళ్ళని కూడా అడగొచ్చు. 100 ఎకరాలు చేయడానికి ఒక 2-3 సరిపోతారు వాళ్ళకి. మన దగ్గర 1 ఎకరం 1 అరెకరం చేయడానికి 5-10 మంది కావాలి. రీజన్ ఏంటంటే టెక్నాలజీ మన దగ్గర ఇంప్రూవ్ కానివ్వరు. మైట్ బి బికాజ్ ఎనీ సెక్టర్ అన్ని గవర్నమెంట్ కూడా చేయదు, అన్నీ మనము ఓన్గా చేసుకోవాలంటే కూడా అవ్వదండి. బట్ ఒక చేంజ్ అనేది మనం ఇప్పుడు ట్రై చేస్తే, మన అందరి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ట్రై చేస్తే అట్లీస్ట్ కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 ఎకరాలు కొన్నప్పుడే నేను టెక్నాలజీ యూస్ చేస్తాను అంటే దెన్ వీ కెనాట్ చేంజ్ దాట్. ఇంకా దానికి ఎప్పటికీ చేంజ్ చేయలేము. ఇప్పుడు సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ అయ్యి ఉండొచ్చు, జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఇంట్లో నుంచి వస్తున్నారు. ఇంతకుముందు అలా లేరు కదా, ఇప్పుడు వస్తున్నారు. ఫారెన్ అంటే ఇంతకుముందు నేను చూసినప్పుడైతే మా దాంట్లో కూడా ఫారెన్ లేనప్పుడు ఆయన దేవుళ్ళ చూసేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు పక్కన వాళ్ళు కూడా వెళ్ళారని చెప్తున్నారు. సో వాళ్ళు ఇంకొకరు అడిగి వేసారు కాబట్టి చేంజ్ అవుతున్నాయి. లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళలాగే వీళ్ళు చిన్నవాళ్ళలాగే ఉండిపోతారు. సో డబ్బుతో సంబంధం కాదండి, ఇక్కడ నాలెడ్జ్తో సంబంధం. సో టూల్స్ అందరికీ యాక్సెస్లో ఉన్నాయి. సో నేను చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2022 నుంచి వచ్చింది. దానికి ముందు ఇది కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు నేను చెప్పేటి ఏవి కూడా 2022 ముందు నేను కూడా చెప్పేవాడిని కూడా కాదు ఆ టైంలో. 2022 తర్వాత వచ్చిన తర్వాత అగైన్ నేను 1 ఇయర్ రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తున్నాను. సో రీసెర్చ్లో మాకు అర్థమైంది ఏంటంటే అవును ఇప్పుడు డిసీజ్ 1 వీక్ ముందు వస్తుంది అంటే ఇప్పుడు నాకు ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఒక మొక్కకు వచ్చిందంటే ఇంకో 10 మొక్కలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ముందే ప్రికాషన్ తీసుకుంటాను. అలాంటి ఇన్స్టెన్సెస్లో ఏమవుతుంది అంటే నాకు ఖర్చు ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇందాక మీరు అన్నట్టు మల్చింగ్ షీట్, మాకు మల్చింగ్ షీట్ పక్కన గడ్డి అంతా వచ్చినప్పుడు మేము మళ్ళీ లేబర్ని పెట్టి తీపియాల్సి వస్తుంది. పర్ డే 800 రూపీస్ తీసుకుంటారు. అది కాకుండా దీన్ని తీసుకొచ్చి చేసాను అనుకో నాకు ఇది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో నాకు అక్కడ కూడా డబ్బు నేను తగ్గించుకోవచ్చు. సో ఇలా ప్రతి సెక్టర్లో డబ్బులు తగ్గించుకోవడానికి మన హ్యూమన్ బ్రెయిన్ కావాలి, కొంచెం టెక్నాలజీ సపోర్ట్ కావాలి. మొత్తం టెక్నాలజీ సపోర్ట్ నేను అనట్లేదు. బట్ ఇప్పుడు ఎవరైతే నమ్ముతారో ఇప్పుడు ఆంధ్ర AI హబ్ క్రియేట్ చేస్తుంది, తెలంగాణలో టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయింది అని వాళ్ళందరూ కూడా ఇవి వాడుతున్నందుకే అయ్యారు. ఇప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు నాకు టెక్నాలజీ నేర్పించలేదు. నేను వెళ్ళి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మేము నేర్చుకున్నాము. సో అది వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ యాక్సెస్. అలాంటివి మనకి ఎంటర్ప్రైజ్ యాక్సెస్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తున్నప్పుడు మనం కూడా యూటిలైజ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇవాళ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్లో అయినా సరే మనం కూడా దాంట్లో ఇంప్రూవ్ అవుతాము. నెక్స్ట్ చదువుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ చాలామంది వస్తున్నారు, వాళ్ళకి ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయండి. సో చదువుకున్న వాళ్ళనే కాదు, కొద్దిగా నాలెడ్జ్ పెట్టుకున్నా సరే ఈవెన్ ఒక నార్మల్ రైతు కూడా చేయగలుగుతాడు. అన్న ఇది దీనివల్ల ఖర్చులు తగ్గియొచ్చు అని చెప్పారు, ముఖ్యంగా లేబర్ ఖర్చు తగ్గియొచ్చు అని చెప్పేసి అన్నారు కదా. సో ఏఐని ఇందులోకి తీసుకురావడం వల్ల, ఏఐని యూజ్ చేయడం వల్ల దీనికి ఏమన్నా ఖర్చు అవుతుందా, ఎలా ఉంటుందన్న? సో లేబర్ ఖర్చు అనేది అగైన్ మనం ఎంత ఎఫిషియన్స్గా యూస్ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా స్టార్టింగ్ లెవెల్లో యూస్ చేస్తే ఏది అవ్వదండి. అగైన్ యూ హ్యావ్ టు గో టు మీడియం ఆర్ ఎక్స్పర్టైజ్ లెవెల్లో మనం చేసుకుంటేనే మనకి అది ఖర్చులు తగ్గించుకునే కెపాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖర్చు తగ్గించుకునే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్కకు డిసీజ్ వచ్చింది అంటే లాస్ట్లో పెట్టిన ఇంకో మొక్కకు కూడా డిసీజ్ వస్తుంది గ్యారంటీగా మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మందులు కొట్టే బదులు ఆ తర్వాత ఇంకేదైనా ప్రికాషన్ తీసుకునే బదులు ముందుగానే మనం ప్రికాషన్ తీసుకుంటాము. అంటే ముందుగానే అలర్ట్ ఇస్తుందా ఇది AI అనేది? ఏదైనా దేనికైనా మందు కొట్టాలి అంటే కనుక వాటర్ లెవెల్ తగ్గింది అనుకుంటే కనుక ముందే ఏమన్నా అలర్ట్ ఇస్తుందా, ఎట్లా ఉంటుంది? రైట్, ఇందాక నేను చూపించిన టూల్ ఉంది కదా పెయిడ్ వర్షన్, ఆ టూల్ అయితే మీకు అలర్ట్ ఇస్తుంది. కానీ నేను అది లార్జ్ సెక్టర్లో ఉన్న ఫార్మర్స్కి మాత్రమే సజెస్ట్ చేస్తాను. అంటే ఒక 20-30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం డబ్బు పెట్టి తీసుకొచ్చుకుంటే వాళ్ళకి ఎవ్రీ అవర్ మానిటరింగ్ ఉండదు. అది మీకు 1 అవర్లో వాటర్ తగ్గినా సరే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేస్తుంది వాటర్ తగ్గింది అని చెప్పేసి. కానీ వాళ్ళు ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఉంటారండి. 5 to 10% పీపుల్ మాత్రమే లాస్ట్ సెక్టర్లో ఉంటారు. మిగతా అందరు ఫార్మర్స్ 5 నుంచి అరెకరం ఉన్న ఫార్మర్సే ఉంటారు 90% కూడా. వాళ్ళకి మాత్రం ఈ ఫ్రూ టూల్స్ ఎవ్రీ డే నేను ఫామ్కి ఏదైతే వెళ్తానో నాకు ఏదైనా ప్రాబ్లమ్ అని కనిపించినప్పుడు నేను ప్రాబ్లమ్ని ఫోటో తీసుకొని ఎవ్రీడే నేను ఏదైతే టూల్స్ చెప్పాను 1 of the టూల్ వాళ్ళు తీసుకొని ఆ 1 of the టూల్లో ఎవ్రీ డే అప్డేట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక డేటాబేస్ లాగా రెడీ అయిపోతుంది. సో వచ్చే ముందు కూడా అది మీకు చెప్పేస్తుంది
ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వాటర్ తగ్గింది, హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు హ్యూమిడిటీ లెవెల్ సెన్సర్ చేయడానికి కూడా వాళ్ళు సెన్సర్స్ పెట్టలేము కదండి ఇప్పుడు టూ ఫ్రీ టూల్స్లో. సో వీళ్ళు చెప్పగలిగితే ఇవాళ 42 degrees ఉంది అండి, సో 42 degrees ఉంది అని చెప్పి మేము చెప్పగలిగితే, లేదా నేనున్న గండిగూడ లొకేషన్లో ఈరోజు టెంపరేచర్ ఎంత ఉందో అది నువ్వు యాడ్ చేసుకొని వాటికి చెప్పగలిగితే అది ఆటోమేటిక్గా వెదర్ టెంపరేచర్ ఐఎండీ నుంచి తీసుకుంటుంది. ఆ డేటాని రీమిక్స్ ఏదైతే మనం మిక్సీలో రీమిక్స్ చేస్తామో ఇది సేమ్ కైండ్ ఈ డేటా కూడా అది ఆటోమేటిక్గా సూపర్వైజర్ అన్సూపర్వైజర్ లెర్నింగ్స్తో మోడల్ ఇంటిగ్రేషన్ జరుగుతుందండి. అదే టూల్ చేసుకొని అదొక ఇన్ఫర్మేషన్ మనం ముందు పెడుతుంది. సో అన్న ఒకసారి ఈ టూల్స్ అనేది ఎక్కడెక్కడ పెట్టారు, మామూలుగా ఎలా పెట్టారు, ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. తప్పకుండా అండి. ఇందాక నేను చూపించిన టూల్ ఉంది కదా, అది కూడా ఇక్కడ మేము పెట్టాం క్యాప్సికంలో ఇప్పుడు పెట్టాము. ఇది 1 week అయింది మాత్రమే సో చేసి మేము క్యాప్సికం. దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తాం, ఎవ్రీ సింగిల్ అవర్ ఎలా మానిటరింగ్ ఉంటుందో అని ఆన్ గ్రౌండ్ టెస్ట్ చేస్తాం ఇప్పుడు. సో ఆ టూల్ మీకు చూపిస్తాను, సాయిల్ మాయిశ్చర్ టెంపరేచర్ ఎక్కడ పెట్టినా చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి సాయిల్ మాయిశ్చర్ టెంపరేచర్స్. ఒకటి 6 inches, 6 inchesలో ఉంటుంది, ఒకటి 8 inchesలో ఉంటుంది. ఇది ఈ లోపల ఉన్న హ్యూమిడిటీ, సాయిల్ టెంపరేచర్, మాయిశ్చర్ కంట్రోల్ చేస్తుంది. ఈ డేటా అంతా కూడా మాకు ఒక యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మిగతాదంతా ఇది పాలీ హౌస్ కాబట్టి మిగతాదంతా పైన ఉండాలి కాబట్టి మేము బయటకి పెట్టాము. బయట రెయిన్ గేజ్ అవన్నీ కూడా బయట ఉన్నాయి, ఇంక్లూడింగ్ సన్లైట్ది లక్స్ కెపాసిటీ మెయింటైన్ చేయడానికి కూడా అన్నీ కూడా బయట అవైలబుల్గా ఉన్నాయి. అన్న అంటే ఇప్పుడు ఈ సెన్సార్లు ఎలాంటి అలర్ట్ ఇస్తాయి, ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది, మామూలుగా ఇప్పుడు మీరు ఫ్రీగా కూడా చేయొచ్చు అన్నారు కదా, సో దీనికి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, ఇది వచ్చేసి మీకు ఈ సెన్సార్ కాస్టింగ్ వచ్చి ఆల్మోస్ట్ 52,000 పడింది నాకైతే 1 year బ్యాక్. సో వీటికి ఎలా ఉంటుంది అంటే ఇది ఎవ్రీ అవర్ మానిటరింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సాయిల్ మాయిశ్చర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, సన్లైట్, ఇలా 5 to 7 పారామీటర్స్ అన్నీ కూడా చెక్ చేస్తుంది. సో ఈవెన్ సాయిల్ టెంపరేచర్ కూడా 2 typesగా ఉంటుంది, 6 inchesలో ఉంటుంది, 8 inchesలో ఉంటుంది, హ్యూమిడిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని డిజీజ్ పెస్ట్ డిటెక్షన్ కూడా మాకు చెప్తుంది. ఇప్పుడు వాటర్ హెవీగా అయినా సరే హ్యూమిడిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ సెన్సర్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఎవ్రీ అవర్ మానిటరింగ్ మాత్రం మీకు పెయిడ్ టూల్స్గానే వస్తాయి. అండ్ కంపేర్ టు ద ఫ్రీ టూల్స్, అవి ఫోన్లో మనము నార్మల్గా మొబైల్ ఫోన్లో తీసుకోవచ్చు, పిక్చర్స్ తీసుకొని అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని గైడ్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ అన్ ఏఐ ఏజెంట్ ఆర్ ఏఐ అసిస్టెంట్ కూడా అంటాం మనం. ఇప్పుడు దీనివల్ల మనం మందులు కూడా వాడేటప్పుడు ఎంత మోతాదులో వాడాలి, అది కూడా ఇది అలర్ట్ ఇస్తుందా, ఎట్లుంటుందండి? వెల్ అవునండి, అంటే ఒక డిసీజ్ వచ్చే ముందు మనకు చెప్తుంది కాబట్టి మనం యూస్ చేసే మందులు కూడా ఎక్కువ యూస్ చేసే, వచ్చిన తర్వాత యూస్ చేసే మందుల కాస్టింగ్ కానీ యూజ్ చేసే మెథడాలజీ కానీ తక్కువలో ఉన్నప్పుడు యూజ్ చేసేది ఆల్మోస్ట్ తగ్గుతుందండి మీకు. సో మీకు డబ్బులు మాత్రం తగ్గుతాయండి అక్కడ. బట్ అగైన్ ఇది యూస్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఎంత మందు కొట్టాలి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా ఇవ్వదు. సో కాకపోతే ఈ డిసీజ్ వస్తుంది, దీనికి మీరు ఎలా ప్లాన్ చేస్తారని మాత్రం చెప్తుంది, ఇంకొన్ని రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. కానీ ఫ్రీగా ఉండే టూల్స్ మాత్రం మీకు మొబైల్లో అలర్ట్ ఏం పంపించదు. బట్ మనం దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం అది మీకు ఎంత యూస్ చేయాలి, ఏ మోతాదులో యూస్ చేయాలి, ఏ టైంలో యూస్ చేయాలో కూడా చెప్తుందండి. సో ఫ్రీ టూల్స్లో కూడా అది పాసిబుల్, ఎక్కువ మాన్యువల్గా ఉంటుంది, మనం మాన్యువల్గా చెప్తూ ఉండాల్సి ఉంటుంది. అన్న ఆల్రెడీ ఈ టూల్స్ 1 year అవుతుంది పెట్టి అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ టూల్స్ ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది, దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా మెయింటెనెన్స్ ఏమన్నా అవుతుందా? ఈ టూల్ వచ్చేసి 50,000 కాస్ట్ పడింది, 52,500 rupees నాకు కాస్ట్ పడింది విత్ 1 year ఆఫ్ వారంటీ అండ్ గ్యారంటీ. ఆ తర్వాత ఎవ్రీ మంత్ 750 rupees పెట్టి దాన్ని రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫజల్ అనే డిపార్ట్మెంట్, ఫజల్ అనే స్మాల్ కంపెనీ బెంగళూరులో ఉంది, ఆ స్టార్టప్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అండ్ ఇది అగైన్ ఇది బిగ్ ఫార్మ్స్కి మాత్రమే పనిచేస్తుంది, స్మాల్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రీ టూల్స్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రీని మనం పిక్చర్ తీసుకుందాము. ఈ ట్రీని పిక్చర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది మనకి చూపిస్తుంది. దీన్ని ప్రాంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 6 to 7 పారామీటర్స్ ఇచ్చింది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి క్రౌడెడ్ ప్లాంటింగ్, చాలా దగ్గరగా ఉన్నాయి, షేడింగ్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తుంది. ఎక్సెస్ హైట్, అన్ప్రూన్ ట్రీస్ ఇంకా ప్రూనింగ్ చేయలేదు, హైట్ ఎక్కువ వెళ్ళిపోయిందని చెప్పి చెప్తుంది. డ్రిప్ ఇరిగేషన్ కింద ఉందనేది కూడా చూపిస్తుంది. మల్చింగ్ కూడా కింద ఉందని చెప్పి చూపిస్తుంది. సాయిల్ కండిషన్, ద సాయిల్ సర్ఫేస్ లుక్స్ బిట్ కాంపాక్ట్ అండ్ డ్రైగా ఉంది, వాటర్ సరిగ్గా వేయలేదని చెప్పేసి కూడా చెప్తుంది ఇక్కడ. పెస్ట్ అండ్ డిసీజ్ వాచ్, త్రూ నో మేజర్ విజిబుల్ పెస్ట్ డ్యామేజ్ ఇస్ ఎవిడెంట్, మొరింగా ఇస్ ప్యూన్ టు. ఓకే, ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏ డిసీజ్ లేకుండానే క్లియర్గా మంచిగానే ఉందని చెప్పి చూపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ది వాటర్ ఇష్యూస్ దీంట్లో ఏ ఇష్యూస్ లేవు. సో సజెషన్స్ కూడా ఇస్తుంది. ప్రోన్ ద మొరింగా 4 to 5 feet వరకు దీన్ని కట్ చేయాలని చెప్పేసి మాత్రం ఎంత ఎక్సెస్ హైట్ ఉండకూడదని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది. రిపాజిట్ డ్రిప్ ఎమిటేషన్ అరౌండ్ ద రూట్ జోన్ దగ్గర డ్రిప్ ఇరిగేషన్ కరెక్ట్గా పెట్టమని చెప్తుంది. రీప్లేస్ మల్చింది ఒకటి తీసి మళ్ళీ మల్చింగ్ మంచిగా చేయమని చెప్పి చెప్తుంది. కాంపోస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వన్స్ ఇన్ 2 to 3 months ఒకసారి వేయమని కూడా చెప్తుంది. స్పేసింగ్ కూడా 3 to 4 feet ఉండాలి, ఇంత ట్రాగా కూడా గ్రో అవ్వకూడదు, సఫిషియెంట్ సన్లైట్ కూడా రాదని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తుంది. సో ఈ సజెషన్స్ కూడా మనం తీసుకొని వీటిని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు.
అన్న ఇప్పుడు ఒక్కొక్క పంటకి ఒక్కో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా, సో ఈ టూల్స్ అనేటి అన్ని పంటలకి ఒకేలా పనిచేస్తుందా, ఎలా ఉంటుంది? సో ఈ టూల్స్ బిల్డ్ చేసిన విధానం వచ్చి దాని మోడల్స్ బిల్డింగ్ అని అంటారు. సో మోడల్ ప్రతి కంపెనీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ మోడల్స్. సో GPT-4, 3, 5 అని చెప్పేసి ఆల్రెడీ మన ChatGPT ఉంది, పర్ఫెక్ట్లీ దే హ్యావ్ దేర్ ఓన్ మోడల్స్. క్లౌడీకి ఓన్ మోడల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఓన్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని డిఫరెంట్ మెథడాలజీలో పనిచేస్తే అది కూడా ఫాస్ట్నెస్ అండ్ డేటా అక్యురసీలో ఉంటుంది. సో ఫ్రీ టూల్స్ యూస్ చేసినప్పుడు కూడా అన్ని ఆ మోడల్స్ మీదే పనిచేస్తాయండి. ఈ పెయిడ్ మోడల్ వచ్చేసి ఇది వీళ్ళ ఓన్ మెథడాలజీలో వీళ్ళ ఓన్ మోడల్గా పనిచేస్తుంది. కానీ ఫ్రీ టూల్స్ వచ్చేసి ఇంకా లార్జ్ సెక్టర్లో మేనేజ్ చేస్తారు, లార్జ్ సూపర్వైజ్ మోడల్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రతి డిజీజ్ కూడా వాటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక లైబ్రరీ మన దగ్గర ఉన్నట్టు ఒక లైబ్రరీ ఉంటుంది. సో ఆ లైబ్రరీలో మనం ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఏ బుక్ చదవాలనుకొని ఎలా వెళ్తామో, ఇది సిమిలర్ థింగ్. ఏ డిజీజ్ వచ్చినా మనం క్లియర్గా ఆర్టికులేట్ చేయగలిగితే అది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది అన్మేనేజ్డబుల్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం ఎలా ఎంత క్వాలిటీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో, ఎంత యూనిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనేది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఎలా ఇస్తే దాని గురించి అలా ఇస్తుంది. మీరు 100 ప్రాబ్లమ్స్ కూడా ఒకేసారి కూడా ఇవ్వచ్చు, అది 100 ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ ఇస్తుంది. కానీ మీకు అడిగే విధానం కూడా దానికి ఉంటుంది. ఒక కంప్యూటర్ని అడిగే విధానం, ఒక మనిషిని అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో మామూలుగా సాఫ్ట్వేర్లో అయితే మేము ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటాం. సో ఇది సిమిలర్ సెక్టర్, ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలని అనను. కానీ నార్మల్గా మాట్లాడే విధానం, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వాలి. లాస్ట్ 10 రోజుల్లో ఏం చేశారు ఈ డిజీజ్ రావడానికే, ఈ డిజీజ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేదానికి మన దగ్గర ఆన్సర్ లేదు. కానీ లాస్ట్ 10 రోజుల్లో మనం ఏం చేసామని చెప్పగలిగితే అది మీకు క్లారిటీగా చెప్పగలుగుతుంది. ఎందువల్ల ఇది వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు కూడా నాకు ఒక ఫార్మరు ఒక బుక్ పంపించాడు మా ఇంటికి. సో ఆయన గురించి మాత్రం స్పెషల్గా చెప్పాను. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినప్పుడు, అవునండి ఫార్మరు ఆయన ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇవాళ నేను నీళ్ళు వదిలేసాను, నేను మందు కొట్టాను అంటాడు. ఎంత మందు కొట్టాను, ఎంత నీళ్ళు వదిలాడు, ఎప్పుడు రాసుకోడు, ఎప్పుడు చెప్పడు. అలాంటి వాళ్ళ కోసం ఒక బుక్ నేను రెడీ చేశానని చెప్పి మా ఇంటికి నాకు బుక్ పంపించాడు ఆయన. సో ఆ బుక్ చూసినప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్, ఒక ఫార్మర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. అది ఒక లేమెన్ లాంగ్వేజ్లో ఉంది. అలా ప్రతి ఫార్మర్ని కూడా మేము ఏం చెప్తామంటే, మేము ఆర్గనైజేషన్స్లో కూడా ఎవ్రీ అవర్ మేము ఏం చేస్తామో మాకు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. సేమ్ కేసు ఒక ఫార్మర్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక దగ్గర ఒక నోట్స్ రాసుకున్నా సరే, ఇప్పుడు నేను గుర్తుపెట్టుకున్నా సరే అక్యురేట్గా గుర్తుపెట్టుకొని అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ డిసీజ్ ప్రొటెక్షన్ అయితే మనం అంటున్నాం కదా, అది ఎన్ని ప్లాన్స్కైనా చేయొచ్చండి. అన్న ఇప్పుడు మీరు మీ సాఫ్ట్వేర్లో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు చాలా బగ్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఇది ఆల్రెడీ మీరు 1 year నుంచి యూజ్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా ఇందులో వ్యవసాయంలో? బగ్స్ అనేది మా దగ్గర అక్కడ మేము ఒక ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక POC నుంచి టెస్ట్కి వెళ్ళినప్పుడు వచ్చే ఇష్యూస్ వేరే ఉంటాయి, టెస్ట్ నుంచి ప్రొడక్షన్కి వచ్చే ఇష్యూస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ సిమిలర్ సెక్టర్ ఇక్కడ వచ్చినప్పటికీ అలాంటి బగ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఎక్కడైనా అర్థం చేసుకోవడానికి ఒక 2 రోజులు కూర్చుంటే సరిపోతుంది. ఒక ఎర్రర్ని మేము డీకోడ్ చేయడానికి 1 or 2 days సరిపోతుంది. ఎందుకంటే మా దగ్గర ప్రాసెస్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి. అవ్వలేదంటే మేము కేసెస్ రేస్ చేస్తాం విత్ వెండర్, మాకు ఈజీగా అయిపోతుంది. కానీ ఫార్మింగ్ అలా కాదండి. ఇవాళ ఉన్నప్పుడు ఇంకో గంటలో ఫార్మింగ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కనబడుతున్న మొక్కలు ఇంకో 1 hourలో చేంజ్ అయిపోవచ్చు. ఓవర్ నైట్లో ఫార్మర్ లైఫ్ తలకిందులు అయిపోతుంది. సో అక్కడితో పోలిస్తే ఫార్మింగ్లోనే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ని డీకోడ్ చేయడం అనేది ఇష్యూస్. మేము 1 week ఆఫీస్లో కూర్చున్నామా, మేము ఒక ఎర్రర్కి మేము సొల్యూషన్ తీసుకురాగలుగుతాం. కానీ ఫార్మింగ్లో అలా కాదండి. ఒక స్మాల్ చేంజ్, ఒక స్మాల్ అంటే ఒక మాత్ర ఎక్కువ వేసినా సరే, ఒక చిన్న ప్రాబ్లం, ఎండు ఎక్కువ పడినా, వర్షం ఎక్కువ పడినా సరే ఎఫెక్ట్ అయ్యేది రైతే. అండ్ చాలా అంటే సాఫ్ట్వేర్తో పోలిస్తే ఫార్మింగ్లో చాలా కాంప్లికేషన్స్ అండి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ అవర్, ఎవ్రీ సింగిల్ మినిట్ మానిటరింగ్ కావాలి. సో మీరు మీ జాబ్లో కూడా ఏఐ మీదే వర్క్ చేస్తున్నా అని చెప్పారు కదా స్టార్టింగ్లో. సో ఇప్పుడు అది కష్టంగా ఉందా, ఇప్పుడు మీరు ఈ వ్యవసాయంలో యూజ్ చేస్తున్న ఈ ఏఐ కష్టంగా అనిపిస్తుందా? ఓకే, అంటే నేను IIIT నుంచి AI నేర్చుకున్నానండి. సో మేము ఆఫీస్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పినట్టు 18 years నుంచి ఉన్నాము. బట్ అది మాకు ఇందాక చెప్పినట్టు ఒక ఇష్యూ వస్తుందంటే మాకు 2-3 days, ఒక 3 days ఆఫీస్లో కూర్చున్నామా, పోనీ డే అండ్ నైట్ కొంచెం పని చేస్తామా, మాలాంటి వాళ్ళు చాలామంది మాతో పాటు హెల్ప్ ఉంటుంది కాబట్టి అందరం కలిసి చేస్తాం కాబట్టి అయిపోతుంది. కానీ ఫార్మింగ్లో అలా కాదండి, ఇది ఇంకా కష్టం. కంపేర్ టు నాకు మీరు ఒకవేళ IT సెక్టర్ ఓ పక్క, మీరు ఫార్మింగ్ ఓ పక్క అంటే ఫార్మింగ్ ఈజ్ వెరీ హార్డ్ వెన్ కంపేర్ టు IT థింగ్ అండి. అక్కడైనా అర్థం చేసుకోవడానికి మీకు చాలా స్కోప్ ఉంటుంది, నాలెడ్జ్ ఇవ్వడానికి చాలామంది ఉంటారు, ఆన్లైన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫార్మింగ్లో అలా కాదండి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు అన్నీ చెప్పిన తర్వాత కష్టపడి పండించిన తర్వాత వెళ్ళి అమ్మడానికి కూడా కష్టమే రైతుకి. సో అన్ని సెక్టర్స్లో కూడా వాళ్ళు ప్రాబ్లమ్లు ఫేస్ చేయడానికైనా ఉన్నారు, కానీ ఎక్కడ వీళ్ళకి సొల్యూషన్ మాత్రం లేదండి. సో వ్యవసాయంలో ఏఐ యూజ్ చేయడం కష్టంగా ఉందంటున్నారన్న, మరి హ్యాపీగా చేయడం ఏది బాగుంది? మీరు అక్కడ సాఫ్ట్వేర్లో పనిచేయడం అంటే అక్కడ శాలరీ ఎక్కువ వస్తుంది కదా, అవును, అక్కడ అది చేయడం బాగా అనిపిస్తుందా, ఈ వ్యవసాయంలోనే ఇక్కడనే బాగా అనిపిస్తుందా? సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది కూడా ఒకటి ఉంటుందండి ఎప్పుడు కూడా. సో డబ్బు కావాలి, హానెస్ట్గా ఎవ్రీడే బతకడానికి డబ్బు అయితే కావాలి. కాకపోతే సాటిస్ఫాక్షన్ అది ఇక్కడ ఉంది. ఏఐ ఇక్కడ యూస్ చేస్తున్నప్పుడు మేము చాలా క్వశ్చన్స్కి, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చాం. చాలామంది రైతులు మమ్మల్ని డిపెండ్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు, మా ఫార్మింగ్కి చాలా వీడియోస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా ఇష్యూస్ కోసం మా దగ్గరకు వస్తారు, ఏదో సొల్యూషన్ దొరుకుతుందని. అలాంటి టైంలో మేము సొల్యూషన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి ఉన్నాయండి. ఆ సొల్యూషన్స్ పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
సో ప్రాసెసెస్లో కూడా చెప్పినప్పుడు, సొల్యూషన్స్లో చెప్పినప్పుడు కూడా చాలా సొల్యూషన్స్ ఫార్మర్స్కి మేము ఇవ్వగలిగాము. సో అన్ని సొల్యూషన్స్ పనిచేయలేదు. నేను ఇందాక చెప్పినట్టు 10 క్వశ్చన్స్లో 8 పనిచేస్తున్నాయి, 2 పనిచేయట్లేదు. ఆ 10 కూడా మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మాత్రమే సొల్యూషన్ వస్తుంది. అన్న 5 days మీ ఆఫీస్లోనే మీకు టైం గడిచిపోతుంది. సో 2 days ఈ వ్యవసాయంలో ఇటు వస్తున్నారు కదా, సో ఈ టైం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు దానికి దీనికి? అండ్ ఒకవేళ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే సాటర్డే సండే ఎప్పుడు కూడా నెట్ఫ్లిక్స్, అమెజాన్ చూడడానికే సరిపోయేది, లేదా ఇంట్లో ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడమే సరిపోయేది. కానీ అది తప్ప వేరే ఆప్షన్ ఇంకేదైనా ఉందని వెతికినప్పుడు వి ఐడెంటిఫైడ్ ఇలా. అంటే మా మదర్ కూడా కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మింగ్. అంటే ఇంటిపైన మొక్కలు ఆ మొక్కమే చేస్తారు, మా ఇంట్లో ఇంకెవరు కూడా చేయరు. సో ఆయన చూసినప్పుడు ఓకే ఇలా ఏమైనా చేయొచ్చు కదా, ఎవరికైనా ఫార్మర్కైనా హెల్ప్ అవుతుంది కదా. నేను మీ V6 ఛానల్లోనే చూశాను ఒకసారి, ఒక ఫార్మరు అంటే రైస్ తీసుకొచ్చి అక్కడ వడ్లు వేసాడు, వడ్లు పైన పడుకున్నాడు, చనిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన చనిపోయాడు. కానీ అక్కడ మా ఫాదర్ వాజ్ అలైవ్ ఆ టైంలో. అప్పుడు మా ఫాదర్ అడిగారు, ఆయన చనిపోయారు మరి కింద వడ్లు ఏం చేశారని ఒక క్వశ్చన్ అడిగారు మా ఫాదర్. దానికి ఆన్సర్ ఎవరి దగ్గర లేకుండే. సో అవును ఇది ఒకటి, ఆ క్వశ్చన్ అలా ఉండిపోయింది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామందిని అడిగినప్పుడు కూడా ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇంకొంతమంది అయితే నువ్వు ఏసీలో కూర్చొని పని చేసేటప్పుడు నీకేం అర్థమవుతుంది ఫార్మింగ్ అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సరే ఆన్ రీసెర్చ్ చేద్దాము అని చెప్పేసి నేను ఓన్గా ఇంట్రెస్ట్ మీద ఇలా వస్తూ ఉంటాను. ఇప్పుడు సాటర్డే సండే రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. 1 yearలో ఇప్పుడు నన్ను అడిగితే అవును ఫార్మింగ్లో నేను 1% నేర్చుకున్నాను. ఫార్మర్ అంతా మేము చేయలేము, కానీ టెక్నాలజీ యూసెస్ ఒక 1% మేము నేర్చుకున్నామని చెప్పుకోవడానికి మాత్రం ఇంకా 99% నేర్చుకోవడానికి ఉంది. బట్ ఒక 1 yearలో ఒక 2 yearsలో చేసే సబ్జెక్ట్ ఫార్మింగ్ అయితే కాదు. అన్న ఏఐ చాలా మందికి నెగిటివ్గానే వెళ్ళింది. సో ఇది మామూలుగా ఈ వ్యవసాయంలో ఈ ఏఐ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి చాలామంది తెలుసుకుంటారు. సో కొత్తగా వ్యవసాయంలోకి ఏఐ తీసుకురావాలి, ఏఐ తోటి వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఆల్రెడీ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళని మనం చేంజ్ చేయలేము ఎలాగో. ఎందుకంటే వాళ్ళు అంటే అలసిపోయారు, మల్టిపుల్ సెక్టర్స్లో ఫెయిలియర్స్ చూసి సక్సెస్లో చూసి వాళ్ళు అలసిపోయారు. కానీ వాళ్ళకి ఏం చెప్పినా కానీ కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఫార్మింగ్లోకి వాళ్ళకి ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు లేని టూల్స్ ఇప్పుడు ఫ్రీగా మన దగ్గరకు వచ్చాయి. వాటిని హెల్ప్ తీసుకొని మన ఫార్మింగ్ ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు, ఇంకా సాలిట్యూడ్గా చేయొచ్చు అనేది నేను చెప్పగలుగుతానండి. ఓకే, నెగిటివ్ వాటికి వస్తే మాత్రం ఏంటంటే అర్థం కాకపోతే మన వాళ్ళు ఏదైనా కన్ఫ్యూజ్గానే చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా టెక్నాలజీ అర్థం కాలేదు అంటే ఇంకా అది నాకు అర్థం కాదు, ఇంకా అది ఎవరికి రాదు అనే మెథడాలజీనే చూస్తారు. కానీ అన్నీ అలా కాదండి. ఒకవేళ నిజంగా టెక్నాలజీలో అంత నెగిటివ్ ఉంటే ఇవాళ మీరు మొబైల్ ఫోన్ కూడా మాట్లాడేవాళ్ళు కాదు. సో పాజిటివ్గా తీసుకోవాలి అనుకుంటే నేను ఒకటే చెప్పగలుగుతాను, మీరు యూస్ చేయడం ముందు నేర్చుకున్నారనుకోండి, 1-2 సార్లు యూస్ చేస్తే మీరు ఒకసారి దానికి అలవాటు పడారనుకోండి, మీరు జనాలని మీరు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు ఇప్పుడు ఎవరైనా ఒక క్యాప్సికమ్ గురించి కానీ ఒక లేడీస్ ఫింగర్ గురించి కానీ డిసీజ్ ఎందుకు వచ్చింది అంటే ఎవరు ఆ డిసీజ్ ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పరు. ఎంతమంది వేయాలో డైరెక్ట్గా పెస్టిసైడ్ షాప్కి కనుక్కుంటారు. ముందు అసలు అది ఎందుకు వచ్చింది, నేనేం మిస్టేక్ చేశానని వచ్చింది, సీడ్ అలాగే ఉందా, అసలు ఏం తప్పు చేశానని చెప్పి మనం తెలుసుకునే ఎంతూజియాస్టిక్ మనకు ఉంది అంటే అప్పుడు టెక్నాలజీ మీరు యూస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు నెగిటివ్గా డైరెక్ట్గా సొల్యూషన్ కోసం చూస్తున్నారు. దాన్ని వాడే విధానం ఉంటుంది, ఆ విధానంలో వాడితే మాత్రం తప్పకుండా అది హెల్ప్ మాత్రమే చేస్తుందండి. సో కంప్లీట్గా కూడా డిపెండ్ అవ్వాలని నేను అనట్లేదు, బట్ మీరు 2-3 సార్లు వాడండి, ఫ్రీగానే కాబట్టి మీరు 2-3 సార్లు వాడండి. వాడిన తర్వాత మీరు ఒకసారి డెసిషన్ తీసుకోండి. కానీ అప్పటికి మీరు డెసిషన్ అవ్వట్లేదంటే మా దగ్గరికి రండి, మేము చూపిస్తాం మేము ఎలా ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నామో, మేము ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామో మేము చూపిస్తాము. అప్పుడు మీరు ఆ ప్రాసెస్ చూసిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోండి మీద యూస్ చేయాలా లేదా అనేది. అన్న వ్యవసాయంలో ఏఐ యూజ్ చేయడం మీరు ఎలాగో నేర్పిస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, సో ఇది ఏంటి, ఎలా నేర్పిస్తారు? ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్పిస్తారా లేకపోతే డబ్బులు తీసుకుంటారా? ఎలా టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా, ఎట్లా నేర్పిస్తారు? మేము ఆ ఫామ్లో అన్నీ కూడా ఫ్రీగానే మేము 103 acresలో ఫార్మింగ్ చేస్తామండి. ఇక్కడ 103 ఎకరాలలో చేస్తున్నాము. సో మా దగ్గరకు వచ్చిన ప్రతి రైతు కూడా మేము ఫ్రీగానే చెప్తాము, ఎప్పుడు కూడా దేనికి కూడా కాస్ట్ చేయలేదు, చెయ్యము కూడా. సో వాళ్ళు నేను సాటర్డే సండే ఇక్కడ ఉంటాను, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం సాటర్డే సండే నేను ఇక్కడ ఉంటాను. సో రిమైనింగ్ టైంలో మీకు ఇంకేదైనా తెలుసుకోవాలి, వర్మీ కంపోస్ట్ కానీ మా దగ్గర చాలా ఫార్మింగ్స్ ఉన్నాయి. మీరు ఇంకేదైనా టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇంకా వర్మీ కంపోస్ట్ లాంటివి మేము ఇంకా మిగతా క్యాప్సికమ్ కానీ ఇలా మేము 13-14 రకాలు చేస్తాము, హర్బ్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కలిపి. మీరు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నార్మల్ డేస్లో కూడా రావచ్చు అండి, ఆఫ్టర్ 11 సార్ ఉంటారు. బట్ నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం సాటర్డే సండే మాత్రం నేను ఇక్కడ ఉంటానండి. అన్న మీరు ఆల్రెడీ 1 year నుంచి ఇప్పుడు ఇది టూల్స్ వాడి ఏఐతో మీరు ఈ వ్యవసాయం చేస్తున్నామని చెప్పేసి అన్నారు. సో ఈ 1 yearలో ఏమైనా ఛాలెంజెస్ చూసారా, ఏమైనా కష్టం అనిపించిందా, ఎలా ఉంది? చాలా ఇన్స్టెన్సెస్లో ఏమవుతుందంటే మాకు ఒక పురుగు పడిపోవడం, కొన్ని రాట్ ఇష్యూస్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందరూ మా వాళ్ళు వచ్చేసి ఏదో కొంచెం కీడ ఆగే సైట్ నికల్ గా అది అని చెప్పేసి మా సార్కి అనడం చాలాసార్లు జరిగింది. సో అది రావడానికి రీజన్ ఏంటి, హ్యూమిడిటీ ఏమైనా సపోర్ట్ చేసిందా, టెంపరేచర్ ఏమైనా సపోర్ట్ చేసిందా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది మేము చేసామండి. కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ నేను మీకు లైవ్గా మా ప్రోడక్ట్ మేము మీకు ఇస్తాను, మా ప్రోడక్ట్ తీసుకెళ్ళండి, మీరు బెండకాయ కానీ బీరకాయ ఏదైనా తీసుకెళ్ళండి, మీరు వేరే వాటితో కూడా ఒకసారి చూడండి.
మీరు క్వాలిటీ చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. టేస్టింగ్గా చూసినప్పుడు కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అంటే ఇది ఓన్లీ టెక్నాలజీ యూస్ చేసినందుకు నేను అనట్లేదు, ఇప్పుడు కూడా అది కూడా జస్ట్ ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్ కింద మేము వాడాము. వాటికి తోడు మేము యూజ్ చేసే ఫర్మెంటేషన్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, వర్మీ వాష్ కానీ, టర్మరిక్ కానీ, బటర్ మిల్క్, చిలేటెడ్ బటర్ మిల్క్స్ కానీ, ఇలాంటి అన్ని న్యాచురల్ మెథడాలజీ ఏదో మేము వాడుతున్నామో, అలాగే మా వాళ్ళు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తున్నారు. ఈ మానిటరింగ్ చేసినంత మేము అక్కడ డిస్కస్ చేస్తారు మా వాళ్ళు. ఈ డిస్కషన్ అంతా కంబైన్గా చేస్తేనే అంత మంచి ప్రోడక్ట్ వస్తుంది. సో వీటికి అనేది ఇష్యూస్ అనేది ఎవ్రీడే ఉన్నాయండి. సో ఇవాళ కూడా ఇప్పుడు మీరు చూస్తే వాటర్ హై అయిన వాటర్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దీనికి డిసీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యూమిడిటీని ఎలా పంపించినది కూడా మేము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా స్టేజ్ ఎవ్రీడే ఒక ఇష్యూ ఉంటుంది. అగైన్ డిఫికల్టీ ఇష్యూ అనేది కూడా మేము చూసామండి మొరింగాలో, అది మేము సార్ట్అవుట్ కూడా చేసుకున్నామండి. సో ఒకసారి మాకు అర్థం కానప్పుడు మేము డాక్టర్ని పిలిచాము, మీరు చూడండి అంటే అప్పుడు ఆయన ఇచ్చిన సొల్యూషన్ పనిచేస్తున్నాను. అన్ని స్టేజెస్లో మేము చేసినవి కూడా పనిచేయలేదండి, అన్ని స్టేజ్లో ఆయన ఇచ్చినవి కూడా పనిచేయలేదండి. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ ద థింగ్స్ మాత్రమే జరిగింది. అన్న ఈ పాలి హౌస్లో మామూలుగా ఎక్కడ చూసినా వైరింగ్ పైన కానివ్వండి, ఏం వైరింగ్ అట్లాంటిది ఏం కనిపించట్లేదు. ఈ టూల్స్ అనేది ఎలా వర్క్ అవుతాయండి? ఇది సోలార్ అండి, అది ఇన్బిల్డ్గా సోలార్తోనే వస్తుంది. సో వైర్ కనెక్టివిటీ అనేది ఎక్కడ ఉండదండి. సోలార్కి అది ఎనర్జీ మీద అది ఆల్రెడీ ఛార్జ్ అయిపోతుంది కాబట్టి సో ఆటోమేటిక్లీ ఛార్జ్ అండి. సో వాటికి ఎలాంటి వైరింగ్ సిస్టమ్ అవసరం లేదు. ఇప్పుడు మన సూర్య అన్న అయితే ఆ టూల్స్ ఎలా ఫిక్స్ చేశారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసాం కదా. సో అవి మనం ఇక్కడ నుంచి ఎలా మానిటరింగ్ చేస్తున్నాడు సూర్య అన్న అనేది ఇప్పుడు అన్ని చూపిస్తారు, ఒకసారి చూద్దాం. ఇందాక మనం పిక్చర్స్ అనేది తీసాం కదా, ఆ పిక్చర్స్ మొబైల్లో చూసుకుంటాము. సో ఒక కంట్రోల్ సెంటర్ పెట్టుకొని మనం ఇంట్లో ఉన్నప్పుడు బ్రాడ్కాస్టింగ్గా చూడడం కానీ, మనం ఎక్కడ ఉన్నప్పుడు నా ఫామ్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ 1 acre ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి నీకు కెమెరా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం డిటెక్ట్ చేసాం కాబట్టి, ఈ డీటెయిల్స్ని చూసాం కాబట్టి ఎంత హెల్తీగా ఉందనేది మాత్రం మనం ఓన్గా డాష్బోర్డ్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది కూడా సింపుల్గా మీరు ఇందాక నేను చూపించిన టూల్తో మాట్లాడితే అదే మీకు డాష్బోర్డ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఒకసారి అవి చూపిస్తారా? షూర్. సో ఇప్పుడు ఇది 5th రోజు మా ఫామ్ ఎలా ఉండేది, బాతి గ్రేప్ గార్డెన్ మా ఫామ్ నేము. సో క్యాప్సికమ్ ఫామ్ ఇందాక మనం చూసింది మొత్తం క్యాప్సికమ్ ఫామ్. సో దాంట్లో వాటర్ లెవెల్స్, టెంపరేచర్, హ్యూమిడిటీ, సన్లైట్ ఎలా ఉన్నది ఈ డీటెయిల్స్ ఇలా క్యాప్చర్ చేసాం. సో ఈ చేసిన ఈ క్యాప్చర్ని ఇలా డాష్బోర్డ్లో మేము చూసుకున్నాం. ఒక వీల్ ఇన్ కేస్ ఇది రెడ్ లాగా ఉంది అనుకోండి, అప్పుడు మనం కన్సర్నింగ్ హ్యూమిడిటీ చూడండి ఎల్లోలో ఉంది. సో హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, బిట్ హైగా ఉంది. బిట్ హై అంటే ఏంటి అంటే అక్కడ మాయిశ్చర్ జమ అయ్యే ఛాన్స్, ఫంగస్, బ్యాక్టీరియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కన్సర్నింగ్ ఫ్యాక్టర్ వచ్చి హ్యూమిడిటీ మాత్రమే. సో అది ప్రూవ్ చేయడానికి కింద డీటెయిల్స్ కూడా మేము ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా హ్యూమిడిటీ చూపిస్తాం. సో ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ అవేవో ఇంకా సింపుల్గా ఇంకో డాష్బోర్డ్ క్రియేట్ చేసాము. ఇది ఒక డాష్బోర్డ్. సో ఇప్పుడు చూస్తే ఇందాక చెప్పినట్టు హ్యూమిడిటీ కన్సర్న్ ఉంది చూడండి, రెడ్లో హ్యూమిడిటీ కన్సర్న్ వచ్చింది, మిగతా అన్ని గ్రీన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేయాలో కూడా చెప్తుంది. ఓపెన్ విండోస్ పెట్టండి, ఫ్యాన్స్ పెట్టండి, లెవెల్స్ కూడా చెక్ చేయండి, వాటర్ లెవెల్స్ ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేదా చూడండి అని చెప్పి చెప్తుంది. సెల్ఫ్ రేంజ్ వచ్చి 95% అని చెప్పి చెప్తుంది. సో హ్యూమిడిటీ హై 21 times జరిగింది 2 daysలో. 21 times 2 daysలో బికాస్ ఆఫ్ టెంపరేచర్ హై పైకి కిందకి జరిగింది. సో ప్లాన్స్ ఆల్రెడీ ఇందాక మనం చూసినప్పుడు కొంచెం వీక్గా కనిపించాయి బికాస్ ఆఫ్ వాటర్. సో మినిమం వచ్చి 55 degrees, కరెంట్ వచ్చి 96.75 ఉంది. ఇంతకన్నా ఉండకూడదు ఎక్కడ కూడా. సో హ్యూమిడిటీ ఇప్పుడు ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ మేము చెక్ చేయాల్సింది ఆన్ హ్యూమిడిటీ, ఎందుకు అలా జరిగింది, ఇప్పుడు ఏమైనా డిసీజెస్ వచ్చాయా, వస్తే ఎలా చూసుకోవాలని ముందుగానే చూస్తున్నాం. సో 1 week ముందు మనం ఉన్నాం, ఇప్పుడు మనం 1 week తర్వాత వచ్చే డిసీజ్ ఇప్పుడు మనకు తెలిసిపోయింది. సో ఇట్స్ నాట్ కన్సర్న్, ఇప్పుడు ఇది కన్సర్నింగ్. ఇవాళ మేము డెసిషన్ తీసుకుంటే 2-3 days సెట్ అయిపోతుంది. సో ఇలా అన్ని డిసీజెస్కి కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇలా అన్నిటికీ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ఇందాక నేను ఫొటోస్ తీసిన వాటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో సింపుల్గానే అన్ని కూడా చేస్తాం. ఎలా చేసుకోవాలో కూడా చెప్పండి. ఆ ఫ్యాన్స్ ఆన్ చేయండి, ఈవినింగ్ కూడా విండోస్ ఏమైనా ఉంటే విండోస్ పెట్టండి హ్యూమిడిటీ తగ్గించడానికి. ఫ్యాన్స్ కేర్ఫుల్గా చెక్ చేయండి, టాప్ నుంచి బాటమ్ వరకు చెక్ చేయండి. వైట్ అండ్ గ్రే పౌడర్ ఏమైనా ఉన్నాయి కనిపించిందా, బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా, డిసీజ్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా, డిసీజ్ స్పాట్స్ ఉంటే మనం తీసేయండి అని చెప్పి కూడా చెప్తుంది. తీసేసి పక్కన పడేయకండి, బర్న్ చేయండి అని చెప్తుంది. వాష్ హ్యాండ్స్ బిఫోర్ టచింగ్ ద ప్లాంట్స్, ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. అంటే అన్న ఇప్పుడు మీరు చూపిస్తున్న అన్ని కూడా ఇప్పుడు టూల్స్ అక్కడ పెట్టారు కదా, సో ఈ డాష్ బోర్డ్స్ అనేవి మీరే డెవలప్ చేశారా, ఇవి ఎలా అన్నట్టు? ఇప్పుడు ఇది ఆ టూల్ నుంచి క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ కాదండి. ఇందాక నేను ఫ్రీగా టూల్స్ ఉన్నాయి వాట్సాప్లో తీయచ్చు అని చెప్పాను కదా, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఫార్మర్స్కి. వాళ్ళు ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇలా డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఈజీగా అర్థం కావాలి కదా, రెడ్ అండ్ గ్రీన్ లాగా అర్థం అవ్వాలి కాబట్టి ఇలా డాష్ బోర్డ్ ఫ్రీ టూల్స్ నుంచి క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే,
ఓకే. అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు మొత్తం మీరు చూపించింది ఇందులో ఇప్పుడు గ్రీన్లో ఉన్నాయి, ఇది ఇట్లా చెక్ చేసుకోవచ్చు, మామూలుగా కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. మొత్తం టోటల్ ఇంగ్లీష్లోనే ఉంది కదా. ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా చదువుకుని వాళ్ళు కూడా ఉంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, అప్పుడు ఇది తెలుగులో కూడా ఇది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. తెలుగులో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడంతా కూడా తెలుగులో వస్తుంది. ఓకే. సో ఇంగ్లీష్లోనే వస్తుందని గ్యారంటీ కాదు. సో మనకి ఎలా కావాలో అలా తేమ ఎక్కువ ఉంది పర్సెంటేజ్ 55. ఇందాక మనం చెప్పిన హ్యూమిడిటీ తేమ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది, రెడ్లో చూపిస్తుంది. మిగతా అన్ని కూడా గ్రీన్లో చూపిస్తుంది. రాత్రిపూట నార్మల్గా సూర్యకాంతి ఏం లేదు కాబట్టి నార్మల్గా చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఇలాగే ఉంది. సో ఇప్పుడు డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేసేస్తాం. ఓకే. సో లాంగ్వేజ్ స్పెసిఫిక్ అనేది ఏమి ఉండదు. మీరు ఏ లాంగ్వేజ్లో కావాలి, హిందీలో అంటే హిందీలో చేస్తుంది, తమిళ్లో కూడా చేస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్ ఇస్తే ఆ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే అవైలబుల్గా ఉంది. ఎవరు కూడా దీన్ని మనీ పెట్టాల్సిన అవసరమే లేదు. అన్న ఇది ఏఐ అనేది 1 year నుంచి యూజ్ చేస్తున్నాం ఈ టూల్స్ వాడి అని చెప్పేసి అన్నారు. సో దీనికి ముందు ఎలా ఉంది, ఏఐ యూజింగ్కి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు లాభాలలో కానివ్వండి మొత్తం అన్నిటి పరంగా చూసుకుంటే ఎలా ఉంది? సో అన్నిటి పరంగా చూసుకుంటే ఇంతకుముందు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనే క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మా దగ్గరికి వచ్చింది. కానీ ఆఫ్టర్ ఏఐ మాకు అది ఎందుకు జరుగుతుందో రూట్ లెవెల్ నుంచి టిల్ ది డిసీజ్ ప్రిడిక్షన్ వరకు కూడా మాకు తెలిసిపోయింది. కానీ లాభాల పరంగా వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ లాభాలు అనేది ఇంకా ప్రాక్టికల్గా మేము చేసినప్పుడు మేము డిసీజ్ ప్రిడిక్షన్ మాత్రమే చేయగలిగాము. సో యాజ్ ఐ టోల్ యూ మనం ప్రాసెసెస్ కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెసెస్ యూస్ చేసినప్పుడే మనకు లాభాల దగ్గరికి రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో మేము డిసీజెస్ ఎందుకు జరుగుతున్నాయి, ఫ్యూచర్లో వచ్చే డిసీజ్ ఇప్పుడు ఎలా తగ్గించుకోవచ్చు, 10 రూపాయల దగ్గర 2 రూపాయలు 5 రూపాయలు ఎలా యూటిలైజేషన్ సక్సెస్ఫుల్గా చేసాము. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మిగిలించుకున్న 5 రూపాయలు మళ్ళీ అక్కడ మేము అమ్మే టైంకి అక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు తినడం జరుగుతుంది. సో అదే ఇలా చెక్ చేయాలని మేము చెక్ చేస్తాం. బట్ ఎక్కడికైతే మేము అగ్రికల్చర్ వరకు వచ్చినప్పుడు పండించే వరకు అయితే మాత్రం 10 రూపాయలు అయ్యే దగ్గర 7 రూపాయలు 8 రూపాయలతో పని చేయించుకోవచ్చు. ఈ డిజీజ్ ఇది ఇంకా ప్రిడిక్షన్గా ఎక్కువ వాడామనుకోండి ఏఐ అంటే మనకు అర్థమైనట్టు ఎక్కువ వాడగలిగితే అట్లీస్ట్ 3 to 4, 5 రూపీస్ వరకు కూడా మనం క్లోజ్ చేయొచ్చండి. సో నా ఫైనల్గా మొత్తానికి ఏఐ గురించి చాలా బాగానే మాకు ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో ఇప్పుడు మీ చిన్న వాళ్ళు కానివ్వండి, స్మాల్ మీడియం ఇట్లాంటి ఫార్మర్స్కి మీరు ఏఐ యూజింగ్ తోటి అంటే ఎలా ఉంటుంది, ఎలా వాడాలి, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, కొత్తగా స్టార్ట్ చేయాలనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఎక్కువ సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కూడా పెద్ద ఫార్మర్స్కి కాదు, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఫార్మర్స్ ఎవరైతే చాలా ఇబ్బంది పడతారో 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఉన్న ఫార్మర్స్కి ఇది చాలా యూటిలైజేషన్ టూల్ అండి. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 1 ఎకరంకి 1 ఎకరంకి 5 ఎకరాలకు తీసుకొచ్చే కాస్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాస్టింగ్ తగ్గించుకోవడానికి ఈ ఏఐ హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీడియం స్కేల్ స్మాల్ స్కేల్గా ఉన్న ఫార్మర్స్ ఈ టూల్స్ యూటిలైజ్ చేయడం మొదలెడితే వాళ్ళకి ఖర్చులు కొంచెం తగ్గించుకునే స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిసీజెస్ ఎక్కువ రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. సో నేను సింపుల్గా చెప్పాలి ఏమనుకుంటే, చదువుకున్న వాళ్ళు దీంట్లోకి రండి, ఈ టూల్స్ యూటిలైజ్ చేసి ఫార్మర్స్కి హెల్ప్ చేయండి. హెల్ప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే థింగ్స్ విల్ గెట్ ఆన్ బెటర్. ఎవ్రీ టైం కూడా ఎవ్రీ డే కూడా థింగ్స్ బెటర్ అవుతూనే ఉంటాయి. ఈసారి పంటకు మనం ఒక 5 రూపాయలు తగ్గించుకుంటే నెక్స్ట్ పంటకి ఇంకో 10 రూపాయలు తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఫార్మర్స్కే పనిచేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏఐని యూజ్ చేసి, ఏఐ అనేది కేవలం నెగిటివ్గానే కాకుండా వ్యవసాయంలో కూడా ఈ ఏఐ యూజ్ చేసి మంచి లాభాలు సంపాదించవచ్చు. చాలా తెలియని వాళ్ళకి, ఎవరైతే చిన్న మధ్యతరగతి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఇదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెగిటివ్గానే కాకుండా మంచికి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే వ్యవసాయంలో ఎలా యూజ్ అవుతుంది అనేది మన రైతు సూర్య అన్న అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రైతన్నతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.